ఊరినే వల్లకాడు చేసిన ఈ హిజ్రా మహిళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందో తెలుసుకుందామని ఆ ఇంటి లోపలికి అయితే వెళ్ళాం మేము. ఆమె మా మీద దాడి చేస్తుంది కానీ ఒక్కసారి కూడా మాట్లాడడానికి ఒక్కసారి కూడా ప్రయత్నించట్లేదు. సో మమ్మల్ని నానా రకాల ఇబ్బందులు పడుతుంది. మమ్మల్ని అక్కడి నుంచి తరిమేసేలా విచిత్రమైన సౌండ్లు చేసి మమ్మల్ని భయపెడుతుందే తప్ప ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు. సో ఎలాగైనా ఆమెతో మాట్లాడాలని నేనైతే అక్కడ లాస్ట్ వరకు ఉన్నాను. ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఒక రాత్రంతా అక్కడే ఉండి నేను వీడియో తీశాను. సో ఆ ఫుల్ వీడియో అయితే ఇప్పుడు ప్లే అవుతుంది, చూస్తూ ఉండండి. గైస్ అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఫాస్ట్ లోపల చూద్దాం ఒకసారి. అసలు మాట్లాడదాం. గైస్ అదే హౌస్లో ఎగ్జాక్ట్గా గైస్ ఇక్కడ స్టోరీ ఏంటంటే జరిగేది ఏంటంటే ఆ ఇంటి దగ్గర నిలబడి నేను స్టోరీ చెప్తాను చూడండి. అది కొంచెం సౌండ్ చేస్తాను చూసారా గైస్. అరే ఫాస్ట్గా చెప్తా, ఇంకో నువ్వు అటు చూస్తానే ఉండవు, నేను చెప్తా ఎవరైనా వస్తే చూడు. గైస్ ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఒకప్పటి కాలంలో అంటే పార్ట్ 2 ఇది. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే క్లియర్గా అర్థం కావాలంటే పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 వచ్చేసరికి కామెంట్ సెక్షన్లో ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, ఓకేనా? అది క్లిక్ చేసి పార్ట్ 1 చూడండి. అది చూసిన తర్వాత ఇది క్లియర్గా అర్థమవుద్ది. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఎవరైతే చూడడానికి ఇష్టపడరో ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేసండి. దీని స్టోరీ నేనైతే 1 మినిట్లో ఫాస్ట్గా చెప్పేస్తా రఫ్గా. అంటే కొత్త వ్యూవర్స్ వస్తారు కదా వాళ్ళ కోసం, అది వస్తేమని భయం వేస్తుంది. యాక్చువల్గా ఇది ఒక అడవి ప్రాంతాల్లో ఉండే ఒక చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి కదా అక్కడక్కడ. ఆ గ్రామాల్లో ఇది ఒకటి. కేవలం 30 నుంచి 35 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ఫ్యామిలీకి ఒక హిజ్రా పుట్టిందనమాట. అయితే గడిచే కాలంలో తెలియలేదు కానీ 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఆమె ఇంకా అసలు ఊరుకోవట్లేదనమాట. వాళ్ళ అక్క బట్టలు వేసుకోవడం, వాళ్ళ మమ్మీ బట్టలు వేసుకోవడం, విచిత్రంగా బిహేవ్ చేయడం, గాజులు వేసుకోవడం చేస్తుంది అనమాట. సేమ్ సినిమాలో లాగా, కాంచనా సినిమాలో ఎలా అయితే చూపిస్తారో అలాగా. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోపం వచ్చేసి ఆమెని బయటికి తరిమేశారు. బయటికి తరిమేసిన ఏ రోజు అయితే ఉందో ఆ రోజు మొదలుపెట్టి వారం రోజుల్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ, నాన్న, అక్క ముగ్గురు రక్తం కక్కుని చచ్చిపోయారు. ఎందుకు చనిపోయారు అనేది మనకు తెలియదు కానీ ఆ అమ్మాయి చంపిందా లేదంటే అలా వెళ్ళగొట్టడం వల్ల చనిపోయారా అనేది మనకు తెలియదు. సో వాళ్ళు చనిపోయిన 2 months తర్వాత ఊర్లో విచిత్ర శబ్దాలు, రకరకాల అరుపులు, ఏడుపులు, అదేవిధంగా ఈ ఇంటి నుంచి విచిత్రమైన ఏడుపులు శబ్దాలు వినపడడం మొదలయ్యాయి. ఆ రోజు మొదలెట్టి ఒక్కొక్క ఫ్యామిలీ ఊరి నుంచి వెళ్ళిపోవడం మొదలెట్టినాయి. ఏదైతే ఒక రోజు ఉందో విచిత్రమైన రోజు, ఆ రోజు నాడు లోపల నుంచి విచిత్రంగా ఘోరంగా అరుస్తుంది అనమాట ఏడుస్తూ. ఆ రోజు టోటల్ ఊరే ఖాళీ చేసింది. ఇక్కడ ఉన్న ఒక్క ఫ్యామిలీ కూడా లేదు. నేను ఇక్కడ ఫోటో వేస్తున్నాను చూడండి, మొత్తం ఖాళీ చేసిన ఇల్లు. ఆల్రెడీ ఈ ఇల్లులు మొత్తం ఎలా ఉంటాయి అనేది చూపించాను, లోపలికి వెళ్ళి ఇల్లు తిరిగి చూపించాను. ఆ ఫుటేజ్ పార్ట్ 1లో పెట్టాను అనమాట. కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోకి వెళ్ళిపోతారు. సో అది చూసిన తర్వాత ఇది చూడండి, అది చూసేసిన వాళ్ళు ఇది కంటిన్యూ చేయండి. సో ఆల్రెడీ విషయానికైతే వచ్చేసాం. అన్ని ఇళ్ళు తిరిగి ఆ ట్రాన్స్జెండర్ హిజ్రా అమ్మాయి ఇదే ఇంట్లో బంధించారనమాట. అప్పట్లో ఆమెను బంధించిన తర్వాతే ఊరు ఖాళీ చేయడం స్టార్ట్ అయింది. ఇవి ప్రజెంట్ ఏంట్రా అంటే దాదాపు 7 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఆమె ఇక్కడే తిరుగుతుంది. ఆ తాతయ్యలు అయితే చెప్పారు కదా బాబేలోను స్టార్టింగ్ ప్రోమోలో, ఆమె ఇక్కడే ఉంటుంది, విచిత్రంగా ఏడుస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటుంది, శబ్దాలు చేస్తుంది, ఎవరన్నా వచ్చారంటే భయపెడుతుంది. ఇదే ఆమె పని. పగలైతే అప్పుడప్పుడు బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూసేద్దాం, ఇంకా ఛాన్సే లేదు. ఇంకా అసలు ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం ఇంపార్టెంట్గా, మనం దెయ్యం కనపడితే చూపిద్దామని, లేదంటే ఆమె కనబడితే ఆమె మాట్లాడి ఆమె ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని. ఇక్కడే ఒకదే ఎందుకు ఉండడం? ఒకవేళ పిచ్చి పట్టిందనుకో తీసుకెళ్దాం, హాస్పిటల్లో చూపిద్దాం. సో గవర్నమెంట్ ఇలాంటివి పట్టించుకోదన్నమాట. సో మనమన్నా చిన్న హెల్ప్ లాగా చేద్దామని మేము ట్రై చేస్తుంటే అది దెయ్యంలా మారి మమ్మల్ని చంపేటట్టు ఉంది.
అమ్మా నువ్వు ఉన్నావా? మేము మీకు ఏ హాని చెయ్యము, మిమ్మల్ని ఏం బంధించడం కొడతాం. దయచేసి దొరికిపో, మీకు హెల్ప్ చేయడానికి వచ్చాం, ఇబ్బంది పట్టడానికి కాదు. అర్థమైందా? ఇప్పుడు ఎన్ని పురుగులు వస్తాయంట్రా? లైట్ లైట్ అమ్మా, రిక్వెస్టింగ్ అమ్మా, మేమేమీ ఇబ్బంది పెట్టడానికి రాలేదు గైస్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదు, అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు అలా సౌండ్ చేస్తున్నారు? మీరు ఎన్ని సౌండ్ చేసినా మేమైతే వెళ్ళాం. అసలు విషయం ఏంటో మాట్లాడితే తెలుస్తుంది కదా, ఒకసారి కూర్చొని మాట్లాడదాం. ఒకసారి వస్తే ఏదైనా కంప్లీట్ చేసుకునే వెళ్ళేది. ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. ఎంతో కొంత చదువుకునే ఉంటారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? 20 years వచ్చే వరకు కూడా ఆమె ఇంట్లోనే ఉందరా, చదువుకుంది బాగానే. 20 years ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఎల్లగొట్టేశారు ఈమె చీరలు కట్టుకుంటుందని. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు చనిపోవడం అది ఇది జరిగింది. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే ఈమె ఇలా మారి ఇలా విచిత్రంగా ఇక్కడ బిహేవ్ చేస్తే ఎలాగా? ఆమెకు ఒక లైఫ్ ఉంటుంది కదా. అదే కదా, మీరు బయటికి వెళ్ళి మంచిగా చదువుకున్నారో ఏ చదువుకోలేదో మనకైతే తెలియదు, ఖచ్చితంగా చదివిపించే ఉంటారో. ఏదైనా జాబ్ చేసుకుని బయట హ్యాపీగా ఉండాలి. కానీ ఈ వదిలేసిన ఊర్లో ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ? ఏమైనా ట్రీట్మెంట్ ఇది కావాలంటే మేము చేపిస్తాం కావాలంటే. హలో, హలో, అలా చేయడం ఆపండి. ఉన్నారా మీరు ఇక్కడ? వాయిస్ అర్థమవుతుందా? మీ ఇజ్రానే కన్ఫర్మ్. ఫేస్ ఎలా ఉన్నా వాయిస్ చూసి ఈజీగా కనిపెట్టచ్చు. నాకు కనబడుతుంది కదా, కెమెరాలో అంత క్లారిటీ లేదు కానీ ఆమె హెజరానే ఉన్నారు. ఫేస్ బాయ్లా ఉంది, వాయిస్ బాయ్లా ఉంది, కానీ శారీ కట్టుకుంది. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఒకసారి ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అలా మూవ్ చేస్తున్నాడు రా. ముందుకు పోదా. అరే జుట్టు కనిపించింది రా నాకు. అమ్మా అమ్మ ఆపండి, ఇది ఏం చేస్తారు మీరు? అసలు చెక్కేసినట్టుందిరా. చెక్కింది కాబట్టే కదా బంధించారు. ఇట్రా ముందుకు, ఇటు ముందు నుంచి వెళ్దా. ఇక్కడ కిటికీలు క్లోజ్ చేస్తుంది. కాదు, ఆమెను బంధించేటప్పుడు చాలా పూజలు చేశారంట ఇంటికి, తెలుసా? అయ్యో, అక్కడ కనబడుతున్నాయి కదా ఎన్ని ఉన్నాయో. అదే గుమ్మడికాయ కట్టారు, కొబ్బరికాయ కట్టారు, దేవుడి ఫోటో, ఎర్ర గుడ్డ, ఇంకా 2 దేవుడి ఫోటోలు. 1 2 3 అక్కడ లాస్ట్లో 4, మధ్యలో 2 5 6 ఉన్నాయి. 6 7 ఉన్నాయి రా మొత్తం. ఏమండి ఎందుకు అలా కొడుతున్నారు? హలో, మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. బ్రో అనాలా లేదా సిస్టర్ అనాలా? అలా అంటారా? ఇప్పుడు అనుకో, జస్ట్ మామూలుగా అండి అని అనుకోవాలి. ఆమెను ఏమనాలో ఆమెను అడిగితే మళ్ళీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందో నేను కొడేస్తుందో, ఫీల్ అవుతుందో మనం ఏమైనా చేస్తుందో. మరి కొట్టినా కూడా ఏ ఆపమని చెప్పి ఎందుకు అంతగానం కొడుతుంది? చెప్పినట్లే కదా, హెల్ప్ చేయడానికి వచ్చామమ్మా, అర్థం చేసుకోండి.
అసలు ఏం కావాలి మీకు? ఏం చేద్దాం అనుకుంటుంది? ఎవరు లేని ఊర్లో ఒక్కదే ఉండి. మొత్తం పాదులు బాకేస్తుంది. ఇటు నుంచి వెళ్ళి వస్తుంది కానీ ఇది ఈ డోర్ మొత్తం అయిపోయింది. దగ్గరికి కూడా రానట్లేదా? అదే కదా, డోర్లు మూస్తుంది ఎందుకు మరి? అందుకే రావద్దనే కదా. హలో, ఎందుకు బాధపడుతున్నారు? మమ్మల్ని ఎందుకు పంపించేయాలనుకుంటున్నారు? అసలు ఏమైంది? మీ మ్యాటర్ ఏంటి? అసలు మీకు ఏం జరిగింది? మాకు తెలిసింది అయితే బయట వ్యక్తుల నుంచి కొంతే తెలిసింది. మీ దగ్గర నుంచి అయితేనే మీ అసలు స్టోరీ ఏంటో మాకు తెలుస్తుంది. మీరు చెప్పాలి కదా. ఎవరికీ తెలియకుండా మిస్టీరియస్గా వాళ్ళు ఎలా చనిపోతారు? మీ అమ్మ నాన్న, మీ అక్క కూడా. ఊరంతా ఎందుకు ఖాళీ చేసి అంత పెద్ద విషయం ఏం జరిగింది? మాకు చెప్పాలి కదా. ఆమె చెప్తే, ఆమె నోరిప్తే ఇంకా బాగా క్లియర్గా తెలుస్తుంది మనకు స్టోరీ ఏంటని. అదే నేను అనేది, అసలు స్టోరీ ఏంటో ఆమెకే తెలుసు, ఎవరికే తెలియదు. అది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా హెల్ప్ చేయడానికే వెళ్తాం కదా. అవును. మరి ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, ఏదో బంధించేసి జైలు వేయడానికి కాదు. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాం. హలో, ఎట్లా? కొడతాయి జాగ్రత్త, చాలా గట్టి. అది ఇలా కాదు, ఇంటి వెనకాలకి వెళ్ళి చూసేస్తుంది. అసలు ఎందుకు అలా చేస్తుందో తెలుస్తుంది. కావాలని చేస్తుంది. ప్రైవేట్ లోపలికి ఎవరైనా ఉన్నారా లోపల? అట్లా కొట్టిందా? ఆల్మోస్ట్ కిటికీ తగులుతుండే. ఏంటి? హలో, ఎందుకమ్మా? హలో, మీకు ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు? ఏదైనా ప్రాబ్లమా? అమ్మ జీవితం నాకిందక్కడ ఆల్మోస్ట్ తగిలేసింది మరి. మొహం పగిలిపోద్దురా తగిలితే. అదే జస్ట్ కదా. మిస్. ఇటు ఈ పక్క రూము అది ఒకటే నరుగుమో వేరు వేరే ఇది. వేరు వేరు అనుకుంటుంది. అది ఊడిపోయిన ఊడిపోద్ది, పట్టుకోకు. హలో అమ్మా, ఉన్నావా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? హెల్ప్ చేయడానికే కదా వచ్చాం. బా అమ్మా, ఉన్నావా లోపల? అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏమన్నా అర్థం ఉందా నీకు? ఇలా చేయడం వల్ల ఎవరికన్నా లాభం ఉందా? నీకుందా? దీనివల్ల ఎవరికైనా యూజ్ ఉందా? నీకు లాస్ట్ తప్ప ఏముండదు. హెల్ప్ చేయడానికే కదా మేము ఉన్నది ఇక్కడ. ఫుడ్ ఉండదు, వాటర్ ఉండవు, ఏముండవు. ఎవరో లేని ఒక ఊర్లో ఉంటున్నావు నువ్వు, ఇంత వదిలేసిన ఊర్లో ఒక్కదాని మళ్ళీ.
మరి పక్కన పక్కన జస్ట్ మిస్రా. నేననుకున్నా గుండె జల్లు అన్నది. బ్రహ్మానందంలాగా అయింది నా పరిస్థితి. ఏంటి పరిస్థితి ఇప్పుడు? హరి అమ్మ నువ్వు అలా డోర్లు మూయడం వల్ల మేమేం వెళ్ళం. ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చాం, హెల్ప్ అయ్యాకే వెళ్తాం. అటు సైడ్ కిటికీ ఉందంటావా వాష్రూమ్? ఒకసారి వెళ్దామా? ఎందుకు పిలుస్తున్నావుగా? ఏం కావాలి నీకు అసలు? క్లాప్స్ కొడుతుంది. అమ్మా నిన్నే. ఇక్కడే ఉంటుందిరా. వెయిట్ ఒక్క నిమిషం. పట్టుకో పట్టుకో పట్టుకో. వదిలే, కర్ర వదిలేరా. నీ కర్ర ఎందుకు? వదిలే, కర్ర వదిలేచ్చు కదా. ఏం చేసుకుంటావు? ఏం చేయడం కాదు, ఆ చెయ్యి చూద్దామని. అసలు ఎవరో ఏంటి బిహేవ్ చేస్తుంది కదా, మనం క్లియర్గా చూడలే కదా. ఈమె ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదురా. ఏడుస్తుందిరా. హలో నిన్నే, బయటికి రా. కనపడదా? బ్లాక్ కలర్ ఏదో శారీలా కనిపించింది కొంచెం. ఏంటి వెళ్ళింది ఇప్పుడు? వెళ్ళిందా? నేను కింద ఉన్నాను, కనపడలేదురా. మళ్ళీ డోర్ కొడుతుంది. పట్టేసుకుందిరా డోర్. ఇంకో అమ్మా దూరంగా ఉందాం కొంచెం. ఏదన్నా ఏందనుకో, ఆమె హెల్ప్ చేయడానికి మనం వచ్చి మనకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. ఇంకా మంచి చేయడానికి వస్తే ఎలా చేస్తారంటారా ఈ సైకోలు పిచ్చోళ్ళు వెళ్ళకూడదు అంతా. ఈమె కంటే ఇంకా తెలివి ఉంది, పిచ్చోళ్ళ కంటే తెలివి ఉండదు. జుట్టురా. నేను అటు చూస్తున్నా, ఇక్కడ ఏదో వస్తుందని. నేను కిందకి చూస్తున్నాను, పైకి చూసేసరికి చూస్తున్నా. సో నాకు కనిపించలేదు సడన్ గా. ఎవరైనా ఉన్నారా లోపల నీతో పాటు? ఇంకా అదిగో జుట్టు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఎక్కడ? నాకు కనిపిస్తుంది. ఇటు ఇటు. అదిగో 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 గైస్, క్లియర్ గా చూడొచ్చు మనం. తను అక్కడే ఉంది 100%గా తెలుస్తుంది కదా క్లియర్ గా. లోపలికైతే రానివ్వట్లేదు, మనం బయటే ఉంటున్నాం. ఈ పాడుపడ్డ ఈ అంత ఊరిలో ఏడుస్తుందిరా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటో చెప్పనా? ఒకటే మాట, మనం ఎన్ని వీడియోస్లో ఎక్స్పీరియన్స్ అయింది తెలియలేదా? మనల్ని భయపెట్టాలి, ఇక్కడి నుంచి పంపించేయాలి అంతే. వాళ్ళు మాట్లాడరు, కలవరు. ఎందుకు కొడుతున్నారు అలాగా? ఏం పని మీకు అసలు? ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, మీ ఫ్యామిలీ లేరు. మీ ఫ్యామిలీ ఎలా చనిపోయారో కూడా తెలియదు. ఊరికి తెలిసింది ఒకటి, మీకు తెలిసింది ఒకటి, వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది ఒకటి మళ్ళీ వెళ్ళిపోయింది ఒకటి.
బీభత్సంగా తిరుగుతుంది ఇక్కడ. ఇంటి ఫ్రంట్ సైడ్ వెళ్దాం గమ్మంటా. అదే ఏంటి అన్నట్టు వినిపించింది. కెమెరా ఎక్కడ పెట్టు, కొంచెం దగ్గరికి చూపి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నారా అంటే మళ్ళీ కెమెరా పడిపోతుంది, అయిపోతున్నా. మళ్ళీ ఫోన్లో తీయాల్సి వస్తుంది వీడియో. అది కూడా హెయిర్ కనిపించింది. లాగేసిందా? బాబోయ్ మీద వేసేస్తుంది. కొడద్దని భయం వేసింది, వదిలేసిన. అయ్యో బాబోయ్ మన వల్ల కాదురా. మళ్ళీ ఏడుస్తుంది. ఆ వాయిస్ అయితే క్లియర్గా తెలుస్తుంది. అబ్బాయిది కదా అమ్మాయి క్లియర్గా తెలుస్తుందిగా. ఇంకేంటి మీరు ఎవరో? అరే అసలు మమ్మల్ని కొడితే ఏమొస్తుంది? మమ్మల్ని పంపించేస్తే ఏమొస్తుంది మీకు? పదం ఉంది కదా. అమ్మా బయటికి రా. హలో మై డియర్ ట్రాన్స్ అని పిలువ, ఒక వండి అని పిలువ. ఏవండి ఇంట్లోనే ఉన్నారా? మీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారా? అసలు ఒకరిది ఎలా ఉంటుంది అంటున్నారు? ఆ 7 years నుంచే అదే అర్థం కావట్లేదు కదా. 7 సంవత్సరాలు రా. గట్టిగా ఒక అర్ధగంట మనం ఇంట్లో లేట్ లేకుండా ఉండలేం ఒంటరిగా. 7 సంవత్సరాల నుంచి పాడుపడ్డ ఇంట్లోనా? నరసింహ సినిమాలో అసలు ఊరు ఎవరు లేరు కదా. అదే కదా ఉంటుంది. సినిమాల్లో పాసిబుల్, అది సినిమాలు కాబట్టి. అందులోకి వెళ్ళింది కదా. హలో ఇటు రండి ఒకసారి. లైట్ చూపిస్తే భయపడుతున్నా. లైట్ ఆర్పిస్తే మన మీదకి వస్తుంది. ఆర్కో మన మీదకి వస్తుంది అనుకున్నాను రా బాబు. కొట్టకు, చీమలు పడుతుంది. హలో 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 ఇప్పుడు ఎవరేమన్నారండి మిమ్మల్ని? ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నారా? అవన్నీ కాదు, దగ్గరికి రా ఒకసారి లోపలికి వెళ్దామా? ఎందుకురా బాబు రిస్క్.
రిస్క్ అంటే మరి ఎలా పట్టుకుంటాం? అరే మాట్లాడి ఆమె రండి మాట్లాడదామంటే అప్పుడు వెళ్ళగలం కానీ ఆమె ఏమీ మనకు చెప్పకుండా డైరెక్ట్ రిస్క్ ఎలా చేస్తాను చెప్పు. ఇప్పుడు ఆమె రండి మాట్లాడదాం అదంతా కాదు. ఇద్దరు ఉన్నాం, పట్టుకోపోతే ఇంకేంటి తమ్ముడు. 7 years నుంచి ఒంటరిగా ఉంటుంది. అసలు ఏంటి ఎవరు ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అంటే మనకేమీ ఒక ఐడియా కూడా లేదు. అర్థమైందా? అనే జాగ్రత్త. ఓకే తమ్ముడు, నో ప్రాబ్లం. హలో ఏమండి, ఉన్నారా మీరు? అనే జాగ్రత్త. హలో అలా పరిగెత్తించిందంటే నాకు అర్థం కాదు. ఆల్మోస్ట్ బయటకు వచ్చేసి డోర్ తీసుకుని ఇప్పట్లా కాకుండా కొత్త రకంగా అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ట్రై చేసాం ఆమెను పట్టుకోవడానికి లేదా మాట్లాడడానికి. సో ఆ వీడియోలో అయితే చాలా అంటే చాలా ఘోరంగా రియాక్ట్ అయింది ఆవిడ. సో ఆ ఘోరంగా రియాక్ట్ అయిన ఫుటేజ్ అయితే మీరు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో చూడొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అనేది ఒక రోజు ముందే నేనైతే అప్డేట్ చేస్తాను. రేపు వస్తుందా లేదంటే ఎల్లుండి వస్తుందా అనేది ఇన్స్టాగ్రామ్లో కూడా ముందే స్టోరీ పెడతా ఉంటాను అనమాట. కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే ఫాలో అవ్వండి. హంటర్ నరేష్ అని సెర్చ్ చేసిన వస్తుంది, లేదంటే కామెంట్ సెక్షన్లో లింక్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ది, అది క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ యాప్లోకి అయితే వెళ్తుంది, నా అకౌంట్ వస్తుంది. సో ఫాలో అయితే అవ్వండి. అది కాకుండా నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా ఘోరం అంటే ఘోరంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అది కాకుండా ఎంత భయంకరంగా రియాక్ట్ అయింది అనేది నైట్ విజన్ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. సో ఆ నైట్ విజన్ కెమెరా ఫుటేజ్ వీడియోస్ కూడా రాబోతున్నాయి అనమాట. సో మీకు స్పైన్ థ్రిల్లింగ్ ఇచ్చే ఈ అద్భుతమైన వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి గైస్. ప్రస్తుతానికైతే టాటా బాయ్ బాయ్.